ఇప్పుడు రామచంద్రారెడ్డి అలియాస్ రాజ్దాదా, అలియాస్ విజయదాదా లేదా వికల్ప్. అంటే ఈ విజయదాదాకు సంబంధించి వచ్చినప్పుడు తన యొక్క చరిత్రకు సంబంధించింది 1986 తర్వాత నుంచి కూడా లేదా 85 నుంచి కూడా ఏంటంటే తను చదువుకుంటూ ఆర్ఎస్యు కార్యకలాపాల పాల్గొంటూ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే దాంట్లో పనిచేస్తూ అక్కడనే తను యొక్క అంటే మార్క్సాన్ని మావోయిస్టు అంటే పీపుల్స్ వార్ రాజకీయాన్ని అర్థం చేసుకొని 1989 లోపల కూడా తను అండర్ గ్రౌండ్ కావడం జరిగింది. తన జిల్లా కూడా కరీంనగర్ జిల్లానే. అండర్ గ్రౌండ్ సరాసరిగా పోయింది ఏంటంటే అడవిలకు పోలేదు, ఎక్కడ కూడా లోపల దళసభ్యుడిగా చేయలేదు. డైరెక్ట్ గా ఒక పట్టణ రంగం లోపలికి వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ తర్వాత బిలాస్పూర్ వగైరా ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండి పార్టీకి ఒక టెక్నికల్ వర్క్స్ చేసుకుంటూ కవర్ ఆర్గనైజేషన్ నిర్మిస్తూ తర్వాత ఒక పట్టణ ఆర్గనైజేషన్ కూడా నిర్మించడానికి ఒక కీలకమైన పాత్ర వహించడం అనేది జరిగింది కామ్రేడ్ రాజ్దాదా. తనకున్న అంటే ఆల్రెడీ అప్పటికి అంటే ఇంగ్లీష్ వస్తుంది, అంటే ఇంగ్లీష్ వచ్చి వివిధ మేధావులతోటి మాట్లాడే పరిజ్ఞానం ఉండడం,